నాలుగు నాలుగే. ఒక జమీందారు దగ్గర ఒక గొర్రె, ఒక కోడిపుంజు, ఒక ఎద్దు, ఒక బాతు ఉండేవి. ఆ జమీందారు చాలా ధనవంతుడు. ఒకరోజు దొంగలు పడి ఆ ఇంటిలో ఉన్న బంగారమంతా మూటగట్టుకొని బట్టసంగా వెళ్ళిపోయినారు. ప్రొద్దున జమీందారు విషయం తెలుసుకుని జనాలను వెంటబెట్టుకొని దొంగలను పట్టుకోవడానికి అడవిలోకి పోయినాడు. జమీందారు సేవకులు అందరూ పోగానే గొర్రె తాను కూడా ఇంటిలోంచి పోవడం మొదలుపెట్టింది. అది చూసిన కోడిపుంజు, "ఏం గొర్రె మామ, ఎక్కడికి పోతా ఉన్నావు?" అని అడిగింది. దానికి గొర్రె, "ఏం చేద్దాం అల్లుడు, ఈ తిరునాళ్లకు నన్ను అమ్మోరికి బలిచ్చి పండుగ చేసుకుంటారంట. జమీందారు బంధువులతో అంటా ఉంటే విన్నా. ఇప్పుడు ఇంటిలో ఎవరూ లేరు కదా, అందుకే పారిపోతా ఉన్నా" అని చెప్పింది. అది విన్న కోడిపుంజు, "నన్ను కూడా జమ్ములమ్మకు బలిచ్చి పండుగ చేసుకుంటారంట, నేను కూడా విన్నా. నేను నీతో పాటు ఇక్కడి నుంచి తప్పించుకుంటా" అనింది. గొర్రె కోడిపుంజు పోతా ఉంటే ఎద్దు చూసింది. "ఏం గొర్రె మామ, పుంజు మామ, ఇద్దరూ కలిసి ఎక్కడికో పోతున్నారే, ఏంది సంగతి?" అని అడిగింది. దానికి కోడిపుంజు, "ఏం చేద్దాం మామ, ఈ తిరునాళ్లకు నన్ను, గొర్రె మామను మన యజమాని అమ్మోరికి బలియ్యాలనుకుంటా ఉన్నాడు, అందుకే పారిపోతా ఉన్నా" అని చెప్పింది. అది విన్న ఎద్దు, "నన్ను కూడా మీతో పాటు పిలుచుకొని పోండి, నన్ను కూడా ఎల్లమ్మకి బలియ్యాలని మొక్కుకున్నారంట" అనింది. గొర్రె కోడిపుంజు సరే అన్నాయి. గొర్రె కోడిపుంజు ఎద్దు పోతా ఉంటే బాతు చూసింది. "ఏంది మామ, ముగ్గురు కలిసి ఎక్కడికో పోతున్నారే, ఏంది సంగతి?" అని పలకరించింది. దానికి ఎద్దు, "ఏం చేద్దాం అల్లుడు, ఈ తిరునాళ్లకు నన్ను, గొర్రెమామను, కోడిపుంజును మన యజమాని అమ్మోరికి బలియ్యాలనుకుంటా ఉన్నాడు, అందుకే పారిపోతా ఉన్నా" అని చెప్పింది. అది విన్న బాతు, "నన్ను కూడా మీతో పాటు పిలుచుకొని పోండి, మీరు లేకుండా నేను ఒక్కదాన్ని ఉండలేను" అనింది. ఆ మూడు సరే అన్నాయి. అలా ఆ నాలుగు కలిసి అడవిలోకి పోయినాయి. చీకటి పడే వరకు పోతానే ఉన్నాయి. చీకటి పన్నాక ఆగిపోయినాయి. ఈ చీకటిలో ఇలా పోయినామంటే ఏ పులో సింహమో చూసిందంటే మనల్ని చంపకుండా వదిలిపెట్టదు. కాబట్టి ఈ పూట ఎక్కడో ఒక చోట పండుకొని రేపొద్దునే పోదాం అనుకొని పండుకోవడానికి మంచి చోటు ఉంటుందేమో అని వెతకసాగినాయి. అలా వెతుకుతా ఉంటే వాటికి ఒక చోట ఒక పాడుబడ్డ ఇల్లు కనబడింది. అది తాళమేసి ఉంది. వెనుక వైపు ఒక చిన్న గోడ ఉంటే కోడిపుంజు లోపలికి పోయి చూసింది. ఇంకేముంది, లోపలంతా బంగారం, నగలు కుప్పలు కుప్పలుగా కనబడ్డాయి. అందులో జమీందారు నగలు కూడా దానికి ఒక చోట కనబడ్డాయి. దాంతో అది ఉరుక్కుంటా బయటకొచ్చి మిగతా వాటికి చూసినదంతా చెప్పింది. దాంతో ఆ నాలుగింటికి ఆ ఇల్లు దొంగలదని తెలిసిపోయింది. నాలుగు వెనుకనున్న పిట్టగోడ మీద నుంచి లోపలికి దూకినాయి. కోడి, బాతు ఒక తాడు తీసుకొనొచ్చి తలుపుకు అడ్డంగా చెరోవైపు గట్టిగా కట్టినాయి. గొర్రె తలుపుకు చక్కగా నిలబడింది. ఎద్దు కొమ్ములని బాగా సానపెట్టుకొని ఒక మూల సిద్ధంగా నిలబడింది. కాసేపటికి నలుగురు దొంగలు వచ్చినారు. తలుపులు తీసి లోపలికి రావడం కోడి, బాతు కట్టిన తాడు కాళ్లకు తగిలి ధబీమని కింద పడ్డారు. వెంటనే పొట్టేలు ఉరుక్కుంటా వచ్చి ఒక్కొక్కరిని తలతో ధన్ 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 మని డిచ్చీలు కొట్టింది. ఆ దెబ్బలకు వాళ్ళ కళ్ళు తిరిగి తూలుతా ఉంటే ఎద్దు వాడి పొచ్చని కొమ్ములతో ఒక్కొక్కరిని పొడిచి పెట్టింది. ఆ దెబ్బలకు తట్టుకోలేక ఆ దొంగలు ఎక్కడోడక్కడ పారిపోయినారు. వెంటనే కోడి, బాతు తాడు తీసుకొని వాళ్ళ కాళ్ళు చేతులు గట్టిగా కట్టేసినాయి.
జమీందారు జనాలని వెంటేసుకొని దొంగల కోసం తిరుగుతా ఉన్నాడు గదా. వాని వద్దకు గొర్రెపోయి జరిగినదంతా చెప్పింది. అందరూ దాని వెంట వచ్చి దొంగలను చూసినారు. 4 మెచ్చుకొని వీటిని ఎవ్వరికీ బలిచ్చేది లేదు. ఇప్పటి నుంచి వీటిని నా కన్నబిడ్డల లెక్క సాక్కుంటా అని అందరికీ చెప్పినాడు. దాంతో ఆ 4 సంతోషంగా మరలా జమీందారు ఇంటికి పోయినాయి. హాయిగా కలిసిమెలిసి కాలం గడపసాగినాయి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని కథల కోసం కథా సమయాన్ని సబ్స్క్రైబ్ చేయండి.